వివరాలు చూద్దాం. హైదరాబాద్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. జనసేనాని ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇటీవలే పవన్ కళ్యాణ్కు సైనసైటిస్ సర్జరీ జరిగింది. ముక్కుకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ కుమార్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్కి ఇటీవల సైనటైసిస్కి సంబంధించిన ముక్కు సర్జరీ అయితే జరిగింది. అయితే ఆ సర్జరీ విజయవంతమైంది. అయితే ఆ తర్వాత నుంచి కూడా పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఏదైతే పవన్ కళ్యాణ్ని పరామర్శించేందుకు మాదాపూర్లోని తన నివాసానికి అయితే చేరుకున్నారు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఏదైతే ఈ ముక్కుకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతం జరగడంతో కూడా ఆయన పరామర్శించేందుకు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికైతే రావడం జరిగింది. అయితే గత కొంతకాలంగా సైనసైటిస్తో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనకు వైద్యుల సూచన మేరకు ఈ సర్జరీ అయితే నిర్వహించారు. అలాగే ఈ సర్జరీ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆయనతో ఫోన్ కాల్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారని ఆయన భార్య అన్నా లెజనో కూడా సోషల్ మీడియా ద్వారా కూడా ఇటు అతని అభిమానులకు కాను అలాగే మిగతా వాళ్ళకి కూడా తెలియపరచడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ వార్త అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలోని ముఖ్యంగా ఇటు కొద్ది రోజులుగా ఇలా అనారోగ్యంతో బాధపడుతున్నందుకు కూడా మొన్న శనివారం ఆయనకైతే ఏదైతే ఈ సర్జరీ అయితే కొనసాగింది. అయితే ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా చాలా కీలకమైన పొజిషన్లో పవన్ కళ్యాణ్ అయితే ఉన్నారు కాబట్టి ఆయన ఈ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇటు చంద్రబాబు నాయుడు కూడా కొద్దిసేపటి క్రితమే మాదాపూర్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి అయితే చేరుకోవడం జరిగింది. అలాగే అతను ముఖ్యంగా అతన్ని పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితులపై కూడా ఏదైతే అడిగి తెలుసుకున్నారు. అయితే ముఖ్యంగా అపోలో అంటే హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఏప్రిల్ 2026లో ఈ చిన్నపాటి సర్జరీ అయితే చేయించుకున్నారు. అయితే కొంతకాలంగా శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్నారు. అలాగే వైద్యుల సూచన మేరకే ముఖ్యంగా ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటే FESS ఈ సర్జరీ అయితే కొనసాగింది. అయితే ముఖ్యంగా ఈ సర్జరీ వచ్చేసి సైనటైసిస్ శ్వాస ఇబ్బందులు చికిత్స కోసం ఈ సర్జరీ అయితే చేస్తారు. అలాగే సర్జరీ కూడా ఆ తర్వాత విజయవంతమైందని ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఏదైతే సానుకూలంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే వైద్యుల సలహా మేరకు ఆయన దాదాపు 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మాదాపూర్లో తన నివాసానికి చేరుకొని ఏదైతే తన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అయితే ముఖ్యంగా అరగంట నుంచి కూడా వాళ్ళిద్దరూ ఏదైతే లోపలే భేటీ అయ్యారో అయితే ఈ సర్జరీకి సంబంధించి అంటే కొంతకాలం నుంచి కూడా ఆయన శ్వాసకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి అయితే ఈ సర్జరీ ఎలా జరిగింది అలాగే ఇప్పుడు రెస్ట్ తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఏదైతే అన్ని అడిగి తెలుసుకున్న పరిస్థితే ఉందని చెప్పొచ్చు. రైట్ కుమార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యకలాపాలు ఇలా తదితర అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి. మరి ఎప్పుడు మీడియా ముందుకు వస్తారు? ప్రజాపాలనకు సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి ఎప్పుడు ఆయన హాజరవుతారని చెప్పుకోవచ్చు? జమీమా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి అంటేనే చాలా కీలకమైన పదవి. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వాళ్ళు కాబట్టి ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏదైతే పార్టీ మీటింగ్స్ కావచ్చు లేదంటే జనసేన పార్టీకి సంబంధించి కార్యకలాపాలు కావచ్చు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలోని ఏదైతే ఈ శ్వాసకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండటంతో కూడా ఏదైతే ఏప్రిల్లోని ఈ శస్త్రచికిత్స అయితే చేయించుకున్నారు. అయితే ఇప్పటికే ఆ సర్జరీ కూడా విజయవంతమైంది. అయితే అప్పటి నుంచి కూడా ఇటు మాదాపూర్లో తన నివాసంలో పవన్ కళ్యాణ్ ఏదైతే విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే మరికొన్ని రోజులు కూడా ఏదైతే ఇదే విశ్రాంతి తీసుకుంటారో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇటు కార్యకలాపాలకు సంబంధించి అంటే పార్టీకి సంబంధించి అలాగే ఇటు ప్రజలకు సంబంధించి చాలా మటుకు ఏదైతే ఆయన ఇప్పటికే ఇటు గిరిజన ప్రాంతాల్లో కావచ్చు ప్రతి చోట కూడా ఆయన సమీక్షిస్తూనే ఉంటారు. ఇటు అటవీకి సంబంధించి కూడా ఆయన సమీక్ష చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు రెస్ట్ తీసుకున్నా సరే ఇటు ఇంటి నుంచి కూడా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే కింద క్యాడర్ కూడా ఏదైతే సూచనలు చేస్తూ కూడా ఏ విధంగా పనివంతమైన అంటే ఏ విధంగా పనిచేయాలనే దానిపై ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి ఇటు క్యాడర్కి సూచనలు చేస్తున్నారు. అలాగే ఇటు రాష్ట్ర ప్రజలకు అధికారులు అంటే తన దగ్గర ఉన్న అధికారులతో పాటు మిగతా సిబ్బందితో కూడా ఏదైతే పాలన ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై రెస్ట్ తీసుకుంటూ కూడా ఆయన అయితే సూచనలు అయితే చేస్తున్నారు. అయితే మరి కొన్ని రోజుల పాటు ఆయన రెస్ట్ తీసుకున్న తర్వాత ఇటు బహిరంగంగా కూడా ఆయన తిరిగే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత ఇటు ప్రజల మధ్యకైతే వచ్చే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు జమీమా.
రైట్ కుమార్, ఇప్పుడు ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? ఆ తర్వాత బయటకు వచ్చి మీడియా సమావేశంలో ఏమైనా మాట్లాడతారా? ఎస్ జమీమా, ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ నివాసానికైతే చేరుకోవడం జరిగింది. అంటే 20 నిమిషాల పాటు ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో భేటీ అయితే అవడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఆరోగ్య పరిస్థితి కాకుండా ఇటు పార్టీకి సంబంధించిన కీలకమైన విషయాలు కూడా వాళ్ళు చర్చిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఏదైతే అందుబాటులో లేకపోవడం, అలాగే శస్త్రచికిత్స చేసుకోవడంతో కూడా అతనికి సంబంధించిన శాఖలోని ఏవైతే బాధ్యతలు ఉన్నాయో దానిపై కూడా ప్రస్తుతం వాళ్ళైతే చర్చిస్తున్నారు. అయితే ఈ ముక్కుకు సంబంధించి సర్జరీ జరిగింది కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకైతే మాదాపూర్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు రావడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే ముఖ్యంగా మరికొద్దిసేపటి వరకు కూడా వీళ్ళిద్దరూ చర్చించిన తర్వాత బయటకు వచ్చే అవకాశం అవుతుందో. అయితే ఇటు మీడియాతో మాట్లాడతారా లేదన్నది అయితే ఇంకా స్పష్టత అయితే లేదు. ఒకవేళ మీడియాతో మాట్లాడితే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై కూడా వివరించే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. రైట్, ఇక మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారు. జనసేనాని ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇటీవలే పవన్ కళ్యాణ్కు సైనసైటిస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ముక్కుకు సంబంధించి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు. రైట్, ఇక బులెటిన్లో విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారు. జనసేనాని ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇటీవలే పవన్ కళ్యాణ్కు సైనసైటిస్ సర్జరీ జరిగింది. ముక్కుకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు.